హలో అండి, అందరికీ శుభోదయం. ఇంటర్నేషనల్గా హ్యూమన్ రైట్స్ కోసం పోరాటమే కాకుండా యూనిసెఫ్, యునెస్కో వాటిల్లో కూడా వర్క్ చేస్తూ ఎన్నో సేవలు, ఎన్నో ఆలోచనలు అందజేస్తున్న బాబు గారు నా ఛానల్లో చాలా చిన్న అణువంత చెప్పారు. స్వలాభం కోసం ప్రజల్లో భయాన్ని పెంచి వాస్తు, జాతకాలు ఇలాంటి నమ్మకాల ద్వారా డబ్బులు వసూలు చేసే కొంతమంది నుండి దూరంగా ఉండమని, నష్టపోవద్దని ప్రజలకి చెప్పడమే బాబుగారి ఉద్దేశం. మన కాన్స్టిట్యూషను 51A(H) ప్రకారం ఏమంటుందంటే, డెవలప్ ద సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్. మనం ఏదైనా క్వశ్చన్ చేయాలి, అలాగే సమాజ మార్పు కోసం ప్రయత్నించాలి, అలాగే సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేసుకోవాలి, ఒక మనిషిలా ఉండాలి. ఇది మన కాన్స్టిట్యూషన్ మనకిచ్చిన ఒక సెక్షన్ అన్నమాట. దీని ప్రకారం ప్రతి పౌరుడు ఉండవలసిన బాధ్యత మన మీద ఉంది అని మనకి బాబుగారు చెప్తున్నారు. అంత మన మంచి కోసమే కదండి. ఒక్కసారి ఆలోచించండి. నిజమేదో నేను చెప్పానని ఎవరు చెప్పారన్నా కాదు, నిజం అనేది ఆలోచించి మీరు నిజాన్ని ఫాలో అవ్వాలి. ప్రూఫ్ ఉన్న వాటిని మీరు నమ్మండి, ప్రూఫ్ లేకపోతే వదిలేయండి. బాబుగారు అన్నట్లు ఈ సమాజానికి ఏది పనికి వస్తుందో అది ఉంచుకోండి, సమాజానికి పనికిరానిది వదిలేయండి, భయాన్ని వదిలేయండి. అప్పుడు అందరం బాగుంటారు. ఇప్పుడు చివరి వీడియో బాబుగారితో మీరు లాస్ట్ వరకు విని మీ కామెంట్స్ పెట్టండి. రాజ్యాంగం అన్నది మానవవాద దృక్పథానికి ఒక లీగల్ ఎక్స్ప్రెషన్. కరెక్ట్. మతపరమైన భావాలకి ఎక్స్ప్రెషన్ నీ మత గ్రంథాలు. దేశానికి దాంతో ఏం సంబంధం? పౌరుడికి సంబంధం, వాళ్ళ పర్సనల్ లైఫ్స్కి. ఇప్పుడు మనుషుల్లో మార్పు తేవడానికి మీడియా కానీ, సినిమాలు కానీ ఎలా పనిచేస్తున్నాయి? ఇప్పుడు అవేమీ వీటిని మనుషుల్లో మానవత్వం లేపేటట్టుగా ఏమీ పెద్దగా లేవు. అవి కూడా తేగలవా? ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? నాకు ఎక్కువ తెలియదండి, నేను సినిమాలు చూడను. జనాల మీద వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కదా. ఉన్నది అది వాస్తవం. కాబట్టి వాటి ద్వారా మనం మానవత్వాన్ని బోధించడానికి కూడా అవకాశం ఉంటుంది. మీడియా కూడా ఏవో ఇక్కడ హత్య జరిగింది, అక్కడ హత్య జరిగిందని ఇలాంటి క్రిమినల్కే ఇవి చెప్పడం తప్ప మానవత్వం ఉట్టిపడేవి అలాంటివి చెప్తే ఉన్న ప్రజల్లో బుర్రలోకి వెళ్తుందంటారా? అంటే మీడియా డెఫినెట్లీ ఈస్ ప్లేయింగ్ ఎ బ్యాడ్ రోల్. సినిమా ఈస్ ప్లేయింగ్ ఎన్ ఇర్రెస్పాన్సిబుల్ రోల్. విపరీతమైన వైలెన్స్ అండి. కానీ నిన్న ఎవరు వెళ్ళమన్నారు సినిమా చూడటానికి? నువ్వు ఛానల్ ఎందుకు మార్చుకోవట్లా? ఇప్పుడు ఏడుపు మోకం జనాలు మన వాళ్ళు, అని చూస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు, చూస్తూనే ఉంటారు. నేను ఎవడెళ్ళమన్నాడు సినిమా చూడటానికి? సినిమాలో వైలెన్స్ ఉందని నువ్వు తిట్టుకోవడానికి చూసి వచ్చి తిడతావా? నువ్వు పోషిస్తున్నావు ఆ వ్యవస్థని, నువ్వు టికెట్ కొన్న ప్రతిసారి పోషిస్తున్నావు. చూడు, అక్కడ నేను చూడను సినిమాలో. చూస్తే కానీ ఎలా ఉందో తెలియదు కదా. ఎందుకు తెలవాలి మీకు? అది ప్రజల మీద ఇంప్రెషన్ ఎక్కువ ఉంటుంది కదా. మీరు ఏం సమాజాన్ని ఏం మారుస్తున్నారు? ప్రజల్ని చూడండి, సినిమాని ఎందుకు చూస్తున్నారు? అంటే మీకు ఎవరో కట్టడి చేసి మీకు సినిమా చూపిస్తున్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు. ఆ నిర్ణయం మీది. నేను చూడండి, నాకు సమాజం అర్థమవుతానే ఉంది. సినిమా చూస్తే అర్థం చేసుకున్నంత నాకు అర్థమవుతుంది సినిమా చూడకపోయినా. ఇంకో పని రాక సినిమాలు చూస్తున్నారు జనాలు. ఓ పుస్తకం చదవటం రాక, ఒక వాక్కి వెళ్ళలేక, పిల్లలతో ఆడుకోలేక, ఒక వ్యాసం చదవటమో రాయటమో రాక, ఓ పాట పాడలేక, ఏమీ రాని దద్దమ్మలు ఒక సినిమాలో ఎవడో ఒకడు యాక్టింగ్ చేస్తే వాడికి నేను ఫ్యాన్ అని, నేను వాడిని ఎవడైనా ఏమన్నా అంటే ఊరుకోనని ఉన్మాదం, వాడి పోస్టర్కి పాలు పోసి ఫ్యాన్ క్లబ్లు పెట్టి చేస్తున్నారు చూడండి. ఇదంతా ఒక చిల్లర జాతి. సైంటిస్టులు ఇన్ని తయారు చేస్తున్నారు. ఈరోజు మనం ఎన్ని పరికరాలను ఉపయోగిస్తూ ఇంత కంఫర్టబుల్ లైఫ్లో ఉంటున్నాము. ఒక్క సైంటిస్ట్ని కూడా ఎవరు పూజించడం లేదు. పూజించక్కర్లేదు, గుర్తించాలి. అదే పూజించడం మీన్స్ గుర్తించడం అని. ఎందుకంటే మన జనాల స్థాయి అక్కడ ఉంది. ఇప్పుడు మిస్బిహేవియర్ బికాజ్ ఆఫ్ ఫ్యానటిసిజం. ఈ ఫ్యానటిసిజము సినిమాలో యాక్టర్ల పట్ల కావచ్చు, పాటలు పాడే వాళ్ళ పట్ల కావచ్చు. వెస్టర్న్ సమాజంలో మీరు మ్యూజిక్
సింగర్స్ ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలామంది ఫ్యాన్స్గా ఉంటారు. ఇప్పుడు మైకేల్ జాక్సన్ అంటే పడి చచ్చేవాళ్ళు ఎగ్జాంపుల్. అవును. వాళ్ళు ఎంటర్టైనర్స్, వాళ్ళు మార్గదర్శకులు కాదు. కానీ వీళ్ళ లైఫ్ అంతా వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారు, వాళ్ళు తాగుతూ ఉంటారు. ఒక్కోడికి 10 మందితో, ఒక్కొక్క ఆమెకి 10 మందితో ఎఫైర్స్ ఉంటాయి. వాళ్ళ లైఫ్ని ఫాలో అవుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఒక ఫ్యాసినేషన్. సో ఇది కేవలం భారతదేశంలో రుగ్మత కాదు, ఫ్యానటిసిజం యొక్క ప్రాబ్లం ఇది. ఫ్యానటిక్స్గా మారటం రాజకీయ పార్టీకైనా, ఒక మతానికైనా, ఒక కులానికైనా, ఒక సినిమా స్టార్కైనా ఆధునిక సమాజానికి పెద్ద దెబ్బ అది. అక్కడి నుంచి దూరం రావాలి అని చెప్పాల్సింది పోయి దాన్ని ప్రమోట్ చేస్తారు. ఒక రాజకీయ నాయకుడు మీటింగ్ పెడితే 10 లక్షల మంది ఎందుకు రావాలండి? టీవీలో చూసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారో తెలుసుకోవటం మంచిదే. సో మనం ఒక చట్టము ఈజ్ ది ఆన్సర్ అనుకోకూడదు, చట్టం లేకుండా ఇట్స్ ఓకే అని అనుకోకూడదు. కానీ కొన్ని ప్రీ కండిషన్స్ ఉన్నాయి ఒక చట్టము బాగా పనిచేయటానికి. సింపుల్గా పీపుల్ యాక్సెప్టెన్స్ అన్నది ఒకటి. పీపుల్ యాక్సెప్ట్ చేయకపోయినా తప్పే కదా, చట్టం కావాలి. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసి వైలేట్ చేసే, పనిష్ చేసే వాళ్ళు ప్రాపర్గా ట్రైన్ అయి ఉండాలి కదా. పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కరెక్ట్, సెన్సిటివిటీ, సెన్సిబిలిటీ అండ్ డైరెక్షన్, ఇవి కావాలి ఖచ్చితంగా. మనకి అంటే గుర్తుంచుకోవాలండి, మనం 35 కోట్ల మంది నిరక్షరాస్యులు, స్కూల్కి వెళ్ళిన చదువు అప్పని చాలామంది, ప్రజాస్వామ్య విలువల పట్ల ఎటువంటి ఆదరణ చూపని ఒక లార్జ్ సెక్షన్ ఆఫ్ సొసైటీ, లేదు చూపలేని. ఇప్పుడు వాళ్ళ సమస్యలు ఏ మేరకు వాళ్ళ జీవితాలని ప్రెషర్లో పెడుతున్నాయంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ బట్ ట్రై టు సర్వైవ్. ఈ సిచ్యువేషన్లో, ప్రత్యేక పరిస్థితుల్లో మార్పు తేవాలని కోరుకుంటున్నాం. నా అభిప్రాయంలో భావాలతో స్టార్ట్ అవ్వాలి. ఆలోచన, భావాలు, ప్రశ్న. మతం అంతా సమాధానాలు ఇస్తుంది, సైన్స్ అంతా ప్రశ్నలు ఇస్తుంది. కరెక్ట్. సమాధానాలు మారుతూ ఉంటాయి సైన్స్వి, అది సైన్స్ యొక్క గొప్పతనం. ఎల్లప్పుడూ జ్ఞానం కోసం అన్వేషిస్తూ సైన్స్ కొత్త సమాధానాలు, అంటే కొత్త సమాధానం అంటే ఏంటి, కొత్త జ్ఞానం అది తెచ్చుకొని ఈ ప్రపంచాన్ని ఇలా మార్చగలిగింది. అవును, ఆ డైరెక్షన్లో వెళ్ళాలి. అట్లా వెళ్తూ ఉన్న డైరెక్షన్లో మనకు చట్టం ఉపయోగపడుతుంది. చట్టం నేరాన్ని ఆపగలదు, ఒక డైరెక్షన్ ఏం చూపించలేదు. అది సాంస్కృతిక ఉద్యమాల్లోనూ భావాల్లోనూ రావాలి. సో అడ్వకేట్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వాళ్ళు చట్టం కోసం వర్క్ చేయాలి. మనలాంటి వాళ్ళు మనకు తెలిసిన విషయాలు ఒక వీలైనంత వరకు చాటి చెప్పి, అది నా మాటే నమ్ము అని కాకుండా వాస్తవాలు ఆలోచించమని చెప్పాలి. కరెక్ట్, వాస్తవాలు, భ్రమలు కాకుండా నిజాన్ని చూడమని చెప్తే ఆ మాత్రం చెప్తే చాలు, ఆ మాత్రం వింటే చాలు. వింటారు, అప్పుడే వదిలేస్తారు. నువ్వు చెప్పింది భలే కరెక్ట్గా ఉందరినా అంటారు, నేను చెప్తే భలే కరెక్ట్గా చెప్పావు నిజం అంటారు. కానీ మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే లేచి సేమే. అంతే కదండి. ఇప్పుడు నేను ఉంటున్న ఈ మెల్బర్న్లో కానీ నేను ఎక్కడున్నా కూడా నన్ను గుర్తుపట్టిన వాళ్ళు చాలామంది వస్తారు, పలకరిస్తారు, ఒక 5 నిమిషాలు మాట్లాడతారు, నేను మీ ఫ్యాన్ అండి అంటారు. నాకు గుర్తులేని నా వీడియోస్ నాకు గుర్తు చేస్తారు. మీరు ఆ వీడియోలో ఇట్లా అన్నారు, భలే ఆన్సర్ చెప్పారండి, వాడు నోరు మూసుకుని వెళ్ళిపోయాడండి, వాడు అంటే వాళ్ళు చాలా బ్యాడ్గా మాట్లాడతారు ఈ న్యూమరాలజీ వాళ్ళని, ఆస్ట్రాలజీ వాళ్ళని. సో వాళ్ళ పట్ల వీళ్ళకేం రెస్పెక్ట్ లేదు. నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి సెల్ఫీ తీసుకునేటప్పుడు వాళ్ళ చేతులకి తాయెత్తులు ఉంటాయి.
అంటే నేను మీ ఫ్యాన్ని, నాకు మీరు నచ్చారు అని చెప్పేవాళ్ళు. నేను ఇంకా వేరే ఏం చేయట్లేదు, కానీ నేను మూఢనమ్మకాల విషయమే వాళ్ళకి తెలిసినంత వరకు మాట్లాడుతున్నాను. నేను చేసే వేరే విషయాలు వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. అవునవును. టీవీలో నేను కేవలం మూఢనమ్మకాల విషయానికే వస్తాను. నేను నీ అడ్మైరర్ని, నీ ఫ్యాన్ని అంటే ఫ్యాన్గా వద్దు, నాకు ఫ్యాన్స్ వద్దని చెప్తాను నేను. అడ్మైరర్ అన్నావు, ఏం అడ్మైర్ చేస్తున్నావు? మూఢనమ్మకాలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అంటే మరి నచ్చింది అంత కానీ అంత ఆచరణ నచ్చిన చేయలేకపోతున్నావు. వాడివి నువ్వు తాయెత్తు ఎందుకు పెట్టుకుని తిరుగుతున్నా? అది నిన్న నాకు ఆశ్చర్యం అనమాట. సార్, పిల్లలకి పేర్లు ఆస్ట్రాలజీ ప్రకారం పెట్టుకుంటే తప్ప అని ఒకడు అడిగాడు ఫేస్బుక్లో క్వశ్చన్. అంటే నువ్వు నా వీడియోలు చూసి నన్నే ఈ ప్రశ్న అడగాలని నీకు అనిపించిందా నాయన? నీకు నచ్చిన వాళ్ళ పేరు పెట్టుకో, ఇంకెవరో చెప్తే పెట్టవాక. ఇప్పుడు నీకు నచ్చిన పదము, శబ్దము, పేరు, మీ కుటుంబ సభ్యుల్లో నీకు చాలా ఆదరణ ఉన్న ఎవరైనా వాళ్ళ పేర్లు, ప్రపంచ చరిత్రలో గొప్ప వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు, నీ ఇష్టం, నువ్వు పెట్టుకో. జ్యోతిష్యం ప్రకారం పెట్టుకోవటం తప్ప అని అడగటం ఏంటి? జ్యోతిష్యమే లేదని ఎన్నో వీడియోలు చెప్పారు మీరు. ఆ చాట్లో అప్పటికి 5-6 సార్లు ఓవర్ ఫ్యూ ఇయర్స్ ఆ వ్యక్తి నాతో చాట్ చేశాడు. నేను చాట్ చేయడం తక్కువ, అప్పుడప్పుడు ఆన్సర్ చేస్తాను. నేను చాలా రేర్గా మెసేజ్లు చూడటం. ఈయనతో చర్చ జరిగింది నాకు. నేను మీ అడ్మైరర్ అండి, థ్యాంక్స్ అండి, నాకు ధైర్యం ఇచ్చారండి, అదని నాకు క్లారిటీ వచ్చిందని. ఇంత క్లారిటీ వచ్చినోడు బహుశా వాళ్ళకి బిడ్డ పుట్టి ఉండాలి. సో మా బిడ్డకి పేరు జ్యోతిష్యం ప్రకారం పెట్టుకోవచ్చా ప్రశ్న. అంటే ఆలోచించట్లేదు. అది మనం మనం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా మనం చెప్తున్న విషయాల గురించి ఆలోచించట్లేదు. అంటే మీరు కూడా ఒక సెలబ్రిటీ లాగా కనబడుతున్నారు తప్ప దాంట్లో భావాలను తీసుకోవట్లేదు వాళ్ళు. ప్రేక్షక సమాజం అది మన సమాజం, ప్రేక్షక సమాజం. నొచ్చుకున్నా కూడా వాస్తవం అది. కరెక్ట్. నువ్వు వాడిని తిడుతుంటే నేను చూస్తా, నువ్వు వాడిని మెచ్చుకుంటే నేను చూస్తా, నువ్వు సినిమా తీస్తే నేను చూస్తా. నా మట్టుకు నేను ఆలోచించేను. నువ్వంతా కూడా ఫ్రీగా నాకు ఒక డ్రామా వేస్తా ఉంటే కాలక్షేపానికి TV9 నుంచి 99 టీవీ దాకా ఛానల్ తర్వాత ఛానల్ మార్చుకుని ఎవడు బాగా తిడుతున్నాడో వాడిని చూస్తా కూర్చుంటాను. అంతే. మన జనాల స్థాయి అట్లా ఉంది. టీవీ కాదు అనుకుంటే యూట్యూబ్ ఇంకా ఘోరం. అట్లీస్ట్ టీవీ ఛానల్స్కి ఒక రెగ్యులేటరీ ఓవర్ సైట్ ఉంది. బ్రాడ్కాస్టింగ్ యూట్యూబ్ వాళ్ళ ఇష్టం. ఇంకా ఏముంది, తాళపత్ర గ్రంథాలను బట్టి రాకెట్ తయారు చేశారని చెప్తా ఉంటారు. ఏ అబద్ధమైనా ఆడేస్తారు. ఎవరు అడగటానికి లేదు. ఎవరన్నా అడిగితే వాళ్ళని బ్లాక్ చేయొచ్చు కామెంట్ చేయకుండా. అట్లా అది కాదంటే ఇప్పుడు యాప్స్ వచ్చినాయి. ఇప్పుడు మీరు చూసే ఉంటారు, 15 ఏళ్ళు వచ్చిన జ్యోతిష్యుని వచ్చినట్టు వంగదీసి గుద్దితే వాళ్ళందరూ ఓడిపోయి వెళ్ళిపోయారు. టీవీలో ఇప్పుడు జ్యోతిష్యులు రావట్లేదుగా. వాళ్ళ భయం వేసింది. అక్కడికి వస్తే భయపడతారు. ఎందుకు అని అంటే బట్టబయలు అవుతుంది, అబద్ధాలు చెప్తున్నారని రివీల్ అయిపోతుంది, ఇంకా మనం దొరికిపోతామని భయం వచ్చింది. సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. కరెక్ట్. టీవీ నుంచి పారిపోయారు, కానీ సొంత యూట్యూబ్ ఛానల్ నచ్చినట్టు సోషల్ మీడియాలో చూస్తున్నారు. కరెక్ట్. న్యూస్ పేపర్లు కూడా ప్రజల అభిష్టం మేరకు ఒకప్పుడు ఈనాడులో రోజు వారఫలాలు ఉండే, వారఫలాలు ఒకప్పుడు ఉండేవి కాదు, ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఈనాడు కూడా ఒకప్పుడు జ్యోతిలో ఉండేవి కాదు. ఆంధ్రజ్యోతి నాలుగు వెంకటేశ్వరరావు గారు దాన్ని ఎడిట్ చేశారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో అంటే ఆ పత్రికని రివైవ్ చేసి తీసుకొచ్చారు. దాంట్లో మూఢనమ్మకాలకి స్థానం చాలా మంచి స్థానం ఉంది. ఈనాడులో వారఫలాలు ఉన్నాయి, రోజు మీకు ఏమిటి అని. ఈనాడు ఎడిటరు హేతువాది, ఆంధ్రజ్యోతి మొన్నటి వరకు ఉన్న ఎడిటరు బ్రాడ్గా హేతువాద భావాలు ఉన్న వ్యక్తి.
అంటే వాళ్ళ స్టాండర్డ్ ప్రకారం పేపర్ నడపట్ల, ప్రజల స్టాండర్డ్ ప్రకారం అదే అంటే ఒక వ్యాపారం జరుగుతుంది. ఎవరేం కొంటాడో వాడికి అది అమ్ముతున్నారు. అది కరెక్ట్. సో ఈ అన్ని ఏరియాస్లో ఎవరి ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో మార్పు తెచ్చే ప్రయత్నం చేయాలి. అదే హౌ టు చేంజ్ సొసైటీ అంటే ఒక యాంగిల్తోనే మారదు సమాజం. విద్యా చట్టం కావాలి, సమానత్వం ఉండాలి, అట్లాంటివన్నీ వి అజ్యూమ్ దే ఆర్ దేర్. ఆ తర్వాత కూడా అన్ని రంగాల్లోనూ కృషి జరగాలి. జరగట్లేదు అన్నది నిజం. బట్ మానవ చరిత్రని మనం చూసుకుంటే ఇట్లాంటి ఫేజెస్ చాలాసార్లు చాలా సమాజాల్లో వస్తాయి. ఆ సమాజాలు కొంచెం వెనక్కి వెళ్ళటం అన్నది వాస్తవం, కానీ ఎల్లప్పుడూ వెనకే ఉండవు. కొన్ని జనరేషన్స్ డ్యామేజ్ అవుతాయి. అవును. ఇప్పుడు ఇరాన్లో 40-50 ఏళ్ళ క్రితము ఇస్లామిక్ విప్లవం అన్నారు. ఇవాళకి కూడా దాని బాధితులుగానే ఉన్నారు కదా ప్రజలు. సో 40-50 ఏళ్లలో మార్పు మంచికి కానీ వచ్చే అవకాశాలు కనపట్టలేదు. 100 సంవత్సరాలు పడుతుంది అంటారు. తిరోగమనంని ఆపటం అన్నది ఓ ప్రాబ్లము. అక్కడి నుంచి మళ్ళీ కొత్త ఆలోచనలు రేకెత్తించడం కూడా. పాత ఆలోచనలే, కొత్తవి కూడా కాదు. ఇప్పుడు అది నాశనం చేసి వెనక్కి తీసుకెళ్లారు. అక్కడి దాకా రావడానికి టైం పడుతుంది ఇంకా ముందుకెళ్ళే తర్వాత. అవును. సో దేర్ ఆర్ మెనీ ఛాలెంజెస్. అంతే కదా. ఇప్పటి వరకు ఇన్ని మార్పులు అన్నీ జరిగిందంటే ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు, ఉద్యమాలు చేశారు, ఎన్నో చేయబట్టి ఇంత మార్పు జరిగింది. లేకపోతే 3,400 సంవత్సరాల కిందట ఈ దేవదాసితనం ఎలా వచ్చింది, భర్త చనిపోతే సతీ సహగమనం ఎలా పోయింది, ఇవన్నీ కూడా ఆ రోజుల గురించి ఒకసారి తలుసుకుంటే ఇప్పుడు ఈ రోజు వీళ్ళు ఇలా ఉండరు. 4,000 ఏళ్ల క్రితము హిందూ లేదండి. హిందూ అన్న పదము పర్షియన్లు, గ్రీకులు ఇచ్చిన పదం. గ్రీకులు చాలా తక్కువ, పర్షియన్లు ఎక్కువ. ఓకే. హిందూ, ఇండాయ్. గ్రీకులు ఇండాయ్ ఇచ్చారు, దాని నుంచి ఇండియా వచ్చింది. పర్షియన్లు సింధు నదికి అవతల ఉన్న వాళ్ళని హిందువులు అన్నారు. వాళ్ళన్న హిందువుల్లో బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు, సనాతనవాదులు ఉన్నారు, రకరకాల మతాల వాళ్ళు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, భౌతికవాదులు ఉన్నారు. అదొక జియోగ్రాఫికల్ టర్మ్. ఆ హిందూ అన్న పదము నాట్ 4,000 years old. అప్పుడు లేదు అసలు. వీళ్ళు మన ఆర్యులు వచ్చిన దగ్గర నుంచి అంటారు దేశానికి. ఆర్యులు తెలీదు, ఈ మనుషులు పర్షియన్లు సింధు నదికి అవతల ఉన్న వాళ్ళని సింధువులు అనాలి, కానీ వాళ్ళకి సాప్ ఉండదు, వాళ్ళ భాషలో హా ఉంటుంది. అందుకని సింధువుల బదులు హిందువులు అన్నారు. అట్లాగే అక్కడి నుంచి వచ్చే మతాల్లో అంటే ఇస్లాంకి ముందున్న మతాల్లో వాళ్ళకి అహురులు ఉండేవాళ్ళు. హాని ఎస్ పెట్టండి. అసురులు. అసురులు అంటే ఎవరు? రాక్షసులు కదా. వాళ్ళకి అహురులు దేవతలు, మనకి దేవతలు, వారికి దేహతలు. దేవతలు చెడ్డవాళ్ళు వాళ్ళకి. అచ్చా. ఈ రెండు సంస్కృతుల క్లాష్లో ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు మంచివాళ్ళు అన్నది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. అసురులు, అహురులు, దేవతలు, దేహత. అహుర మజ్దా అన్నది అసలు పుస్తకమే, జొరాస్ట్రియన్లది, పర్షియన్లది. పుస్తకము దేవుడి పేరు, పుస్తకం అనకూడదు, దేవుడి పేరు. సో సనాతన భావాల విషయం మనం మాట్లాడతాం. దానికి రెస్పాన్స్గా ఎన్నో రకాల ఫిలసాఫికల్ స్కూల్స్ వచ్చినాయి, చాలా వచ్చినాయి. వాటిల్లో కొన్నిటికి వేదాలు కావాలి, కొన్నిటికి వేదాలు అక్కర్లేదు. వాటిల్లో కొన్నిటికి దేవుడు కావాలి, కొన్నిటికి దేవుడు అక్కర్లేదు. వేదాలు వద్దన్న వాళ్ళని నాస్తికులు అన్నారు, దేవుడు వద్దన్న వాళ్ళని
నిరీశ్వరవాదులు అన్నారు. ఓ. సో చార్వాకులు నాస్తికులు నిరీశ్వరవాదులు ఇద్దరు. కానీ మిగతా వాళ్ళు కొంతమంది నాస్తికులు కానీ ఈశ్వరవాదులు, కొంతమంది ఆస్తికులు అంటే వేదాలు నమ్మారు కానీ నిరీశ్వరవాదులు. ఓ, అలా కూడా ఉన్నారు. అట్లా హిందూ ఇండియన్ ఫిలాసఫీని స్టడీ చేస్తే ఇవన్నీ అర్థమవుతాయి. మన చుట్టూ ఉన్న హిందూ మతం ఏంటంటే పురాణాల హిందూ మతం. కానీ వాటినే హిస్టరీ అంటున్నారు మన వాళ్ళు. అంటే ఇదొక ఎక్స్పాన్సివ్ వన్ ఆఫ్ ద గ్రేట్ రిలీజన్స్ ఆఫ్ ద వరల్డ్. దాంట్లో హిందూ మతం ఉంది, ఇస్లాం ఉంది, క్రిస్టియానిటీ ఉంది, బౌద్ధం ఉంది. గ్రేట్ అంటే గ్రేట్ బ్రిటన్ లాగా, అంటే గొప్పది అని. అదే గొప్పది అనుకుంటారు. కొన్ని విషయాల్లో గొప్పదే, తప్పకుండా గొప్పదే. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో మన భారతదేశమే నంబర్ 1 అంటున్నారు. అది అంటారులేండి, చదువురాల్లో అంటారు. కానీ ఇప్పుడు సత్యమేవ జయతే అని చెప్పింది హిందూ మత గ్రంథంలోనే కదా, ఉపనిషత్తులోనే ఉంది కదా. అది అంతకంటే గొప్పగా చెప్పింది ఉన్నాయి, వేరే మతాల్లో కూడా ఉన్నాయి. బట్ దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఒక మతం చెప్పింది ఆ మాట. సో ప్రతిదీ తీసి పాడేయకూడదు. ఆధునిక సమాజానికి, ఆధునిక కాలానికి పనికిరాంది తీసేయాలి. నా దృష్టిలో దాని అవసరం లేదు. కరెక్ట్. కానీ నిజంగా దాన్ని నువ్వు పరీక్షిస్తూ ఉంటే దెన్ యూ కెన్ సే ఐ విల్ కీప్ దిస్, ఐ డోంట్ వాంట్ దిస్. అట్లా మాట్లాడుతున్న దాబోల్కర్ గారిని చంపేశారు. అట్లా మాట్లాడిన ఏ సంఘ సంస్కర్త అయినా హింసకి, బెదిరింపులకి గురయ్యారు. కల్బుర్గి గారు నాస్తికుడు కూడా కాదు, కానీ సంస్కరణ కావాలన్న చంపేశారు. సో your question is around law. I think it's important. I think we should have it. But that's not the solution. It's a component of a larger solution of education, cultural transformation, of better institutions, of constitutionalism as it is today. రేపు ఎల్లుండో రాజ్యాంగాన్ని సవరిస్తే ఎట్లుంటుందో నాకు తెలియదు. ఇవాళ రాజ్యాంగం బాగుంది, దాంట్లో ప్రాథమిక విధులు ఉన్నాయి. 51AH ఆర్టికల్ 51AH శాస్త్రీయ దృక్పథం, మానవవాదం, సంఘ సంస్కరణ, ఈ 3 తీసుకురావటం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అని చెప్పారు. ఆ రాజ్యాంగం గొప్ప రాజ్యాంగం. సో దీస్ ఆర్ ఆల్ ద కాంపోనెంట్స్ యూ నీడ్ అండి. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో చూశాక మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు కామెంట్ పెట్టండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.